మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మరియు గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు 2వ వార్డు బీటీ పక్కిరప్ప కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణను ఆపాలని చెప్పేసి ఈ పీపీపీ విధానం వల్ల జరగబోయేటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రజలకు జరిగేటువంటి అన్యాయం పైన మరియు నష్టంని వివరిస్తూ వారితో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా ప్రభుత్వ కళాశాలలే ఉండాలా, ప్రభుత్వ హాస్పిటల్సే ఉండాలా, ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉంటేనే అందరికి ఉపయోగం ఉంటుందని చెప్పేసి వారందరూ కూడా స్వచ్ఛందంగా సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది. అదే విధంగా ప్రజలందరూ కూడా ఏదైనా కూడా కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి పీపీపీ విధానం దాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు అందరూ కూడా. అయితే మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి రాష్ట్ర ప్రజలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రజా ఉద్యమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమం సందర్భంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మేలు జరిగేటువంటి దానిపైన మీరు తీసుకొని రావాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే విద్యా వైద్యం అనేటువంటిది పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించాలా. ఈ రోజు మేము చూస్తున్నాం అంతా కూడా ప్రభుత్వం మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తూ అనేకమైనటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్లకు ఒప్పు చెప్తూ మొత్తం రాష్ట్రాన్ని కూడా అన్యాయం చేసే దిశగా తీసుకొని పోతున్నారు. కాబట్టి అట్లా కాకుండా ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వమే నడిపించాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి కట్టించిండేది. మన భారతదేశంలో ఎవరు మెడికల్ కాలేజ్ తీసుకురాలే, ఆయన తెచ్చి గవర్నమెంట్ చేసినాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ప్రైవేట్ చేసినాడు. చేయకూడదని చెప్పేసి మనం సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి పంపిస్తాం. మాకు మీ దగ్గరికి వెంకటరామరెడ్డి అన్న మాజీ ఎమ్మెల్యే ఆయన పంపిస్తాడు, ఇంటింటికి తిరిగి సంతకాలు చేయించుకొని మద్దతు తీసుకుంటాం తప్ప అంటే మనం వచ్చినాము. మొబైల్ నంబర్ చెప్పక 630 ప్రైవేట్ చేస్తే ఎట్లా ఇప్పుడు మీ పాప దేవుని దయ వల్ల ర్యాంక్ తెచ్చుకుంది అనుకో, మనకి ఉండదు కదా, ₹1 కోటి ఆడగడతాం. అందుకు ఫారెన్ పోయి చదువుకుంటున్నారు, మన మీడియాకి వచ్చేసి ఉన్నోళ్ళు చదువుకుంటారు, లేకోకుండా. అదే మనం చెప్తుంది. థ్యాంక్ యూ అక్క.